ఆరావళి పర్వతాలకు ప్రమాద గంటికలు మోగుతున్నాయి. పర్వతం అనే పదానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన శాస్త్రీయ నిర్వచనం తీవ్ర దుమారానికి కారణమైంది. భూమి ఉపరితలం నుంచి కనీసం 100 మీటర్లు ఎత్తు ఉన్న వాటిని పర్వతాలుగా పరిగణించాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. దీనివల్ల 100 మీటర్ల కంటే తక్కువ ఎత్తున్న వాటికి పర్యావరణ చట్టాల నుంచి రక్షణ లభించదు. ఈ నేపథ్యంలో సేవ్ ఆరావళి అంటూ పర్యావరణవేత్తలు ఉద్యమిస్తున్నారు. కొన్ని రోజులుగా ఆరావళి పర్వతాలు హాట్ టాపిక్గా మారాయి. ఉత్తర భారతానికి రక్షణ కవచంలా ఉండే ఆరావళి పర్వతాలు ప్రమాదంలో చిక్కుకున్నాయని పర్యావరణవేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి ప్రధాన కారణం పర్వతాలకు సంబంధించిన కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిర్వచనమే. పర్వతానికి మీరిచ్చే సైంటిఫిక్ నిర్వచనం ఏంటో తెలియజేయాలని ఇటీవల కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో భూమి ఉపరితలం నుంచి కనీసం 100 మీటర్లు ఎత్తు ఉన్న వాటినే పర్వతాలంటూ కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. కాగా పర్వతాలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన కొత్త నిర్వచనంపై పర్యావరణవేత్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం ఇచ్చిన ఒకే ఒక్క నిర్వచనంతో ఆరావళి పర్వతాల ఉనికి ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆరావళి పర్వతాలను తొలగించి అక్కడ మైనింగ్ జోన్లుగా మార్చాలని ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందనే ఆరోపణలు వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం నిర్వచనం ప్రకారం 100 మీటర్ల కంటే తక్కువ ఎత్తు ఉన్న ఆరావళి శ్రేణులను ఇక నుంచి పర్వతాలుగా గుర్తించరు. దీనివల్ల 100 మీటర్ల కంటే తక్కువ ఎత్తున్న వాటికి పర్యావరణ చట్టాల నుంచి ఏమాత్రం రక్షణ లభించదు. ఇక్కడ ఒక విశేషం ఉంది. ఆరావళి పర్వతాల్లో దాదాపు 90% పర్వతాలు 100 మీటర్ల కంటే తక్కువ ఎత్తు ఉన్నాయని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. అంటే 90% ఆరావళి ప్రాంతం మైనింగ్ జోన్లుగా మారిపోయే ప్రమాదం ఉందన్నది సుస్పష్టం. ఆరావళి పర్వతాలంటే కేవలం రాళ్ళు రప్పలు మాత్రమే కాదు. ఆరావళి పర్వతాలు కొన్ని శతాబ్దాలుగా ఉత్తర భారతదేశానికి జీవనాధారంగా ఉన్నాయి. అంతేకాకుండా సదరు ప్రాంతం ఎడారి కాకుండా రక్షణగా నిలుస్తున్నాయి. అలాగే థార్ ఎడారి తూర్పు వైపు విస్తరించకుండా ఈ ఆరావళి పర్వతాలు సహజమైన గోడలా అడ్డుకుంటున్నాయి. అంతేకాదు భూగర్భ జలాలను రీఛార్జ్ చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి. కాలుష్యాన్ని కూడా నియంత్రణలో ఉంచుతాయి. ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో విషపూరితమైన గాలిని వడపోసి వాతావరణాన్ని సమతుల్యం చేస్తాయి. ఇదిలా ఉంటే నిర్వచనం పేరు చెప్పి ఆరావళి పర్వతాలను నాశనం చేయొద్దని నెటిజన్లు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో గళం విప్పుతున్నారు. సేవ్ ఆరావళి హ్యాష్ట్యాగ్తో సోషల్ మీడియాలో భారీ ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి రూపొందించిన వీడియోలు, ఎమోషనల్ పోస్టుల ద్వారా నెటిజన్లు తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు ఆరావళి పర్వతాలు అంతరిస్తే పంజాబ్, హర్యానా, ఢిల్లీ ప్రాంతాలు నివాసయోగ్యం కాకుండా పోతాయని పర్యావరణవేత్తలు హెచ్చరించడం విశేషం. ఇదిలా ఉంటే పర్వతాలకు నిర్వచనాల కంటే పర్యావరణ పరిరక్షణ ముఖ్యమని నిపుణులు పేర్కొంటున్నారు. ఎత్తుతో సంబంధం లేకుండా మొత్తం ఆరావళి పర్వతాల పర్యావరణ వ్యవస్థను సంరక్షించాల్సి ఉందని అన్నారు. లేనట్లయితే భవిష్యత్తులో తీవ్రమైన నీటి ఎద్దడి, విపరీతమైన కాలుష్యం ఎదుర్కోవాల్సి వస్తుందని పర్యావరణవేత్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అభివృద్ధి పేరుతో ప్రకృతిని నాశనం చేస్తే అది భవిష్యత్ తరాల మనుగడను ప్రశ్నార్థకం చేస్తుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉంటే ఆరావళి పర్వతాలపై వస్తున్న ఈ ఆరోపణలను కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ కొట్టిపారేశారు. అక్రమ మైనింగ్ ను అరికట్టేందుకే పర్వతం అనే పదానికి స్పష్టమైన నిర్వచనం ఇచ్చామని ఆయన పేర్కొన్నారు. ఆరావళి పర్వతాల ప్రాంతంలో కేవలం 0.19% భూమిలో మాత్రమే మైనింగ్ కు అవకాశం ఉంటుంది. అంతేకాదు ఆరావళి పర్యావరణానికి ఎలాంటి ముప్పు లేదని ఆయన స్పష్టం చేశారు.
ఏది ఏమైనా ఆరావళి పర్వతాల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఆచితూచి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని పర్యావరణవేత్తలు అంటున్నారు.